అందరికీ నమస్తే అండి. ప్రభుత్వ పనితీరు మీద ఫీడ్బ్యాక్ అనేసరికి కొన్ని వర్గాలు రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం ఇవన్నీ ఆలోచిస్తారు. ప్రభుత్వం మీద ఫీడ్బ్యాక్ అనేసరికి ఎక్కువ వర్గాలు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు, మా ఇంటికి ఎంత లబ్ధి వచ్చింది, మా ఇంటికి ఎన్ని డబ్బులు వచ్చాయనేది ఆలోచిస్తారు. ఎందుకంటే మన రాష్ట్రం ఎంతైనా పేద మధ్యతరగతి వర్గాల మిళితం కాబట్టి, ఆ వర్గాలు 75% అబోవ్ ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఆలోచనలు సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి అటే ఆలోచిస్తారు. సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లో అమలు చేసిన అతిపెద్ద పథకం తల్లికి వందనం. నిన్న ఆ పథకం అఫీషియల్గా లాంచ్ చేసి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేశారు. సో ఓవరాల్గా ఒక్క రోజులో ప్రభుత్వం మీద ఒక పాజిటివ్ వేవ్ తీసుకొచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా వైసీపీ వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి ప్రభుత్వాన్ని తిడతానంటే లబ్ధిదారులు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న వచ్చిన కామెంట్లు, వచ్చిన ఫీడ్బ్యాక్ మనకు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేశారు. అన్న మాకు కూడా డబ్బులు వచ్చాయి, చాలా మంచిది, చాలా సంతోషం అని. ఈవెన్ మనకు వచ్చిన కింద కామెంట్లు కూడా ఒక వీడియోకి మొత్తం పాజిటివ్, అంటే లబ్ధిదారులు తీసుకున్న చాలామంది కామెంట్స్ చేశారు, వందలాది మంది. మన వీడియో కూడా నేను చూపిస్తాను. సో అంత పాజిటివ్ వచ్చింది. సరే, దీనిలో కొన్ని మరకలు కూడా ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ పథకం అమలులో. సో ఎందుకు అసలు వాస్తవ లబ్ధిదారులు ఎంతమంది, వీళ్ళు ఇస్తున్నది ఎంతమందికి, ఎందుకు కొంతమందికి ఆపేశారు అనేది కొన్ని ఉదాహరణలతో సహా నేను చెప్తాను. సో ఓవరాల్గా ముందుగా అసలు ఎంతమంది లబ్ధిదారులు, మీ అందరికి కూడా అదే కాదు డౌటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో 54,94,703 మంది అంటున్నారు. ప్రభుత్వం ఏమో 67 లక్షలు అంటుంది. నిన్న మన సబ్స్క్రైబర్ ఒక బిడ్డ ఫోన్ చేసి, మీరు నిరూపించాలి కదా, మీరు జర్నలిస్ట్ కదా అన్నాడు. నాకేం అవసరం అయ్యా, వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, రాని వాళ్ళు బాధపడతారు, నేను నిరూపించాల్సిన అవసరం లేదు అన్న. కానీ నేను ఆ వీడియో చేస్తే కింద కామెంట్లో లేదు మీరు వాస్తవం తెలుసుకొని చెప్పండి అన్నారు. సో వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఇది, ప్రభుత్వం చెప్తున్నది ఇది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఈ 13 లక్షల గ్యాప్, 13 కాదు సుమారుగా 12 లక్షల గ్యాప్ ఎందుకు వచ్చింది అయ్యా అంటే, ఇక్కడ కొంతమందికి చెప్తున్నా. ఇదిగోండి, నిజంగా సాక్షిలో రాసినట్టు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు తక్షణమే ఈ స్కీమ్ అమలు చేస్తున్నది 54,94,703 మందికే గాక. వైసీపీ వాళ్ళు చెప్తున్న దానిలో పాక్షిక వాస్తవం ఇది. తక్షణమే ఈ స్కీమ్ అమలు చేస్తున్నది ఇంతే. కానీ ఒక కీలకమైన పాయింట్ వాళ్ళు విస్మరించారు, కావాలని వదిలేశారు. అదేంటంటే, పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ ఫస్ట్ క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ లిస్ట్స్ అట్ సచివాలయమ్స్ 30/6/2025 ఈ పాయింట్ వదిలేశారు. అంటే జూన్ నెలాఖరు నాటికి అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తవుద్ది. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి పిల్లలు చాలామంది జాయిన్ అవుతారు. ఫస్ట్ క్లాస్లో పిల్లలు చాలామంది జాయిన్ అవుతారు. సుమారుగా ఒక 5 లక్షల మంది జాయిన్ అవ్వచ్చు, లేదా 6 లక్షల మంది జాయిన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం 10th క్లాస్ చదివి జూనియర్ ఇంటర్లో జాయిన్ అవ్వాల్సిన పిల్లలు కొంతమంది ఉంటారు. ఇప్పుడు 10th క్లాస్ పూర్తయిన పిల్లలు లెక్కలు ఆన్లైన్లో ఉండవు, ప్రభుత్వ వెబ్సైట్లో ఉండవు, వాళ్ళు ఏ స్కూల్లో కూడా నమోదయ్యి ఉండరు. రిజల్ట్స్ వచ్చేసి 10th అయిపోయింది కాబట్టి ఇంటర్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ప్రస్తుతానికి గాలిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు జూన్ నెలాఖరికల్లా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోతారు. సో ఇక్కడ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ ఫస్ట్ క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ లిస్ట్ ప్రిపేర్ చేస్తే వీళ్ళిద్దరూ కలిపి సుమారుగా ఒక 12 లక్షలు అవుతారు. సో ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించిన 54,94,703 మందికి స్కీమ్ ఇస్తూనే జూన్ 30వ తేదీ నాటికి వీళ్ళని గుర్తించి జూలై 5వ తేదీ నాటికి వీళ్ళకి కూడా ఇవ్వాలని గుర్తించింది. అంటే ఈ 54,94,703తో సహా ఈ 12 లక్షలు సుమారుగా కలుపుకుంటే 67 లక్షలు. సో అందుకు ఓవరాల్గా ఈ స్కీమ్ ఇస్తున్నది 67 లక్షల మందికి అనేదే కరెక్ట్. వైసీపీ వాళ్ళు చెప్తున్న ఇది తాత్కాలికమే, జూనియర్ ఇంటర్ అండ్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిపోయాక ఇది ఫిక్స్. అందుకే ఈ 67 లక్షలకు తగ్గట్టే 10,091 కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అంటే ప్రభుత్వం ఇంతమందే ఉన్నారు కదా, సో తక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పలా, ఇంతమంది వస్తారు కాబట్టి ఈ అమౌంట్ రెడీ చేద్దామని ఈ అమౌంట్ రెడీ చేసింది. సో 67 లక్షలు అనేదే కరెక్ట్. వైసీపీ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు, సాక్షి మీడియా తప్పుదోవ పట్టిస్తోంది. అంటే నాకు ఫోన్ చేసిన బిడ్డకు కూడా నేను చెప్తున్నా, ఇంటర్మీడియట్ అండ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని కలుపుకుంటే 67 లక్షలు వస్తుంది, వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి. ఇక
ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ కారణంగా కొంతమంది నిజంగానే అర్హత కోల్పోయారు. చూడండి, మన సబ్స్క్రైబర్ ఒక ఆయన శ్రీనివాస్ గారు, నాకు 300 యూనిట్లు కరెంటు వాడామని నా పేరు లిస్టులో లేదు సార్, నేను అంత కరెంటు వాడలేదు సార్, నాకు నిన్న ఫోన్ చేశారు, నిన్న కామెంట్ పెట్టారు. మా 3 పిల్లలకు ఈరోజే అకౌంట్లో పడింది, ఏపీ ప్రభుత్వంకి ధన్యవాదాలు, మాకు 3 పిల్లలు దేవుడి దయ వల్ల వచ్చిందని కొంతమంది అలా కామెంట్స్ చేశారు. అంటే కొంత పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక విలేజ్ లిస్ట్, మన సబ్స్క్రైబర్ ఒక కుర్రాడు విలేజ్ లిస్ట్ పెట్టారు, ఆ విలేజ్లో ఎలా ఉంది అనేది. ఇదిగోండి, నేను ఒకసారి చూపిస్తాను మీకు. శ్రీకాకుళం జిల్లా ఈతచెర్ల బొంతల కోడూరు సచివాలయం పరిధిలో తల్లి పేరు కోరుకొండ భాగ్యలక్ష్మి, 7వ తరగతి చదువుతున్న పాప చరిష్మా ఉంది. విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నందున అనర్హులు. పాపం వీళ్ళది పేద కుటుంబం, దిగువ మధ్య తరగతి కుటుంబం. విద్యుత్ వినియోగం 300, తర్వాత కుటుంబంలో ఆదాయ పన్ను చెల్లించున్న వారు ఉన్నందువలన అనర్హులు, అంటే వీళ్ళకి అనర్హత అని ఇచ్చారు. అలాగే లావేటి మౌనిక, లావేటి నీరజ అనే పాప 2nd క్లాసు, కుటుంబం లబ్ధిదారునికి సాగు భూమి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నందున అనర్హులు. తర్వాత గౌతమ్, లావేటి మౌనిక వాళ్ళ గౌతమ్ సేమ్, అంటే లావేటి మౌనిక అనే తల్లికి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి రాలేదు. అలాగే కొత్తపల్లి జ్యోతి, కొత్తపల్లి పునీత్ అనే పిల్లాడు, కుటుంబంలో 12,000 రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకునేవారు ఉన్నందున అనర్హులు. అలాగే విద్యుత్ వినియోగం 300 యూనిట్లు. ఇలా కొంతమందికి పాపం వీళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూశారు. సో వీళ్ళకి ఇలా రకరకాల కండిషన్స్ కారణంగా 300 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చారనో, 12,000 కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారనో, 3 ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉందనో, ఇలా రకరకాల కండిషన్స్ కారణంగా వీళ్ళకి రాకపోవడంతో వీళ్ళు కొంత నిరాశ చెందిన మాట వాస్తవం. అదే టైంలో అదే ఊర్లో, అంటే ఈ ఊర్లో నేను తెప్పించుకున్న ఈ ఊర్లో మొత్తం 196 మంది ఉంటే, దాదాపుగా మొత్తం 230 మందికి పైగా ఉంటే 196 మందికి వచ్చింది, 46 మందికి రాలేదండి. అంటే ఒక ఊర్లో నేను తెప్పించుకున్న లిస్ట్ ప్రకారం 196 మందికి వచ్చింది, 46 మందికి రాలా. ఆ వచ్చిన 196 మంది సంతోషంగా ఉంటారు, రాని 46 మంది కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు కదా. ఇదిగోండి, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు, అదే ఊర్లో వచ్చిన వాళ్ళు, ఆ స్కీమ్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ మనకి వచ్చిన క్లారిటీ ఏంటి? ఒకటి, స్కీమ్ 67 లక్షల మందికా 54 లక్షల మందికా అనేది క్లారిటీ ఇచ్చా. 2, ఎవరికి రాలేదు ఎవరికి వచ్చింది అనేది క్లారిటీ ఇచ్చా. 3, ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అనేది క్లారిటీ ఇచ్చా. ఎందుకు పాజిటివ్ ఉందని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఊరికే భజన చేయాల్సిన అవసరం మనకు లేదు కదా. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తా. నేను నిన్న తల్లికి వందనం అప్డేట్, తల్లికి వందనం పక్కా లెక్క, అమ్మఒడితో పోలిస్తే ఎందుకు బెటర్ అని నేను ఒక వీడియో చేశాను గుండుసూద్ ఛానల్లో. సో దానికి నిన్న జస్ట్ కామెంట్స్ చూస్తే చాలు. మా 3 పిల్లలకు ఈరోజే అకౌంట్లో పడింది అన్న, నేను మీ అంకయ్యని, తల్లికి వందనం మా 2 బిడ్డలకు పడ్డాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్న, టయానికి డబ్బులు పడడం వల్ల కొంత రిలీఫ్ అని. జస్ట్ ఇప్పుడే మా 2 పిల్లలకి కలిపి 26,000 ఫండ్ పడింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రభుత్వానికి ధన్యవాదాలు. జస్ట్ ఇప్పుడే మా 2 పిల్లలకి పడిందన్న అమౌంట్ 26,000. కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి అని చెప్పి ఎవరు బ్రదర్, మా 2 పిల్లలకి 26,000 వచ్చింది, థ్యాంక్స్ టు సిబిఎన్, థ్యాంక్స్ టు లోకేష్. విద్యాలయాలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు డబ్బు ఇవ్వడం అద్భుతం, నమస్కారం కూటమి ప్రభుత్వానికి. నాకైతే మైండ్ పోయింది, అసలు ఎలా ఇస్తున్నారు ఇంత అమౌంట్లు, గ్రేట్ అబ్బా. ఒక ఫ్యామిలీలో 60,000 పడ్డాయి. అసలు తల్లికి వందనం పథకం గురించి ఏపీ వాట్సాప్లోనే ఫోన్ నెంబర్లో తల్లిగారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే తెలిసిపోతుంది. చాలా సింపుల్గా, చాలా బాగుంది, డబ్బులు పడ్డాయి, బాగున్నాయి. అంటే పక్కా ప్రణాళికతో మీకు ఎవరికైనా రాకపోతే ఎందుకు రాలేదు అనేది వాట్సాప్లో అడగొచ్చు. మీ ఆధార్ నెంబర్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ చెప్తే మీకు ఎందుకు రాలేదో వస్తున్నాయంట. మాకు 3 పిల్లలు, దేవుడి దయ వల్ల వచ్చింది. మా 2 పిల్లలకి 26,000 వచ్చాయి, కూటమికి ధన్యవాదాలు. కడుపుకు అన్నం తినే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాలేదంటే వాడు ఏం తింటున్నాడు మరి. నువ్వు ఒక్కడవే బ్రదర్ బెటర్ అని చెప్పింది, నీకు హ్యాట్స్ ఆఫ్. ఇదిగో ఎవరో ఫనీ ఫర్ యూ, నేను ఒక్కడనే బెటర్ అని చెప్పిందంట. మరి కింద కామెంట్లన్నీ చూడండి. మా 2 పిల్లలకి 26,000 వచ్చింది, 26,000 ఈరోజే పడింది. నాకు ఒక కొడుకు 13,000 పడింది, కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు. హాయ్ శ్రీనివాస్ అన్న, నమస్కారం. మా అబ్బాయిల తల్లికి, 2కి తల్లికి వందనం 26,000 రూపాయలు పడింది, కూటమి ప్రభుత్వానికి గౌరవనీయులైన అని చెప్పి ధన్యవాదాలు. మాకు 3 పిల్లలు 39,000 రూపాయలు వచ్చింది. మా వీధిలో వాళ్ళకు 3కి పడిందన్న, గుడ్ మార్నింగ్. ఇప్పుడే పడ్డాయి 26,000. మా వీధిలో 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పడింది. 4 పిల్లలు ఉన్న వాళ్ళకి పడింది. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ పాజిటివ్ కామెంట్సే. అవును, మా చెల్లి పిల్లలకు 39,000 వచ్చింది.
అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు తెలిసి 90% క్రెడిట్ అయ్యాయి. ఆటో నడిపే వాళ్ళకి తల్లికి వందనం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. రాష్ట్రం బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటే కూటమి బాగుంటుంది అని అంటే ఆల్మోస్ట్ 90% పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంటే లబ్ధిదారులకు ఏమండి ఒక్క రోజులో 90% మంది బెనిఫిషరీస్కి ఇలా వేలాది మంది అమౌంట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ స్కీమ్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎవరికి పడింది ఎవరికి పడలేదు, ఓవరాల్గా ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మొత్తం వీడియోలో చెప్పాను కదా. సో రాని వాళ్ళు వీలైతే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోండి, మా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, వీలైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి ఇవ్వండి అని అడగండి, ఏమైనా ఇస్తారేమో చూడండి. థ్యాంక్ యూ.